కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుపై దాడి చేయడమేనని ఎక్స్ వేదికగా విమర్శించారు. యువత భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న డిమాండ్కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇక రాహుల్, ప్రియాంకల అరెస్టులకు నిరసనగా ఇవాళ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. నిన్న రాత్రి కొడంగల్లోని తన నివాసానికి చేరుకున్న ఆయన కార్యకర్తలను కలుసుకుని ధర్నాలో పాల్గొనేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను నిరసిస్తూ చలో లోక్ భవన్ నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. అటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రేపు తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్ర ప్రాజెక్టులపై వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. అటు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా సంగారెడ్డిలో చేపట్టిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారి అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్, ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించారు. జగ్గారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. ధర్నాను భగ్నం చేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ఆ వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.